సరే అన్న, అందరిని పెట్టి ఒక ఫోటో తీసేస్తున్నాం అన్నా. చాకేదరా అన్న చూడండి మార్చ్ 7 నుండి I hate this now. Oh, thank you. Hello. ఇప్పుడే కదా చూడండి పోవాలా అది ఏం చేస్తున్నారు ఉన్నానన్న దాన్ని పట్టుకో శాంపుల్ తెచ్చినట్టు తీసారు ఫోటోలో వీడియో సరిగా
అన్నా అన్నా लाल मुगे बोले तो लाल मुगे निवाल में अच्छा हुआ था థ్యాంక్ యూ చూడట నిలబడట నిలబడను चौड़ा पड़ता మా మామ ఆలోచనలన్నీ ఎప్పుడు శత్రువులకి పని Happy birthday to you. Happy birthday to you. Happy birthday. మా నాయనమ్మ ఫోటో తీయట హీరో పెట్టి ఇది పక్క రాక రాక గిరిజాక నువ్వు ఇటు రాక సరే రాని నాన్న చెక్ చేసుకున్నా చనా మన గంజం పెంచల ప్రసాద్ యొక్క 45వ జన్మదిన ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. గంజం పెంచల ప్రసాద్ డిగ్రీ పూర్తి చేసుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యక్రమాల్లో చూస్తూ విద్యార్థి దశలో అంచెలంచెల ఎదుగుతూ భారతీయ జనతా పార్టీ మొట్టమొదట వార్డు అధ్యక్షుడిగా అంచెలంచెలుగా నగర ప్రధాన కార్యదర్శి, మండల ప్రధాన కార్యదర్శి, ఆ విధంగా జిల్లా అధికార ప్రతినిధిగా ఈరోజు ఓబీసీ మోర్చా యొక్క పదాధికారిగా, రాష్ట్ర పదాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయంగా అంచెలంచెలుగా జరుగుతుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా పై స్థాయికి ఎదగాలని కార్యకర్తలందరికీ పార్టీ తరఫున ఉపయోగపడుతూ వారి సంక్షేమానికి కృషి చేయాలని ఈ జన్మదిన సందర్భంగా, ఆయన 40వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి అతని అభిమానులకు, కుటుంబీకులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.
మొదటగా పెంచిల ప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన విద్యార్థి దశ నుంచే కుటుంబ బాధ్యతలు తలకెత్తుకొని తన వంతు కుటుంబ పోషణకు అవసరమైన చేస్తూ ఆయన చదువుకున్నట్టు మాకు తెలిసినంత వరకు అది. పుట్టినరోజు పండుగలు అందరూ చేసుకుంటాం. దాని సార్థకత కుటుంబంతో పాటు తాను చేస్తున్న వృత్తితో పాటు ప్రవృత్తి అంటే రాజకీయం కావచ్చు, ఇంకోటి అక్కడ కావచ్చు, అన్నిట్లో రాణించడంలోనే ఉంటుంది. ఆయన మరిన్ని పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని, 45 కాదు 100 పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఉన్న వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని, అదే రాజకీయం కూడా మరి భవిష్యత్తులో మరింత ఎదుగుదలని కోరుకుంటూ పెంచారు. సోదరులు గంజం పెన్సిల్ ప్రసాద్ గారు 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు చిన్నతనం నుంచి జాతీయ భావ సంస్థల్లో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ అనుబంధ సంఘాల్లో నిరంతరం పనిచేస్తూ నెల్లూరు జిల్లా ప్రాంతంలో వివిధ వర్గాల ప్రజలకు సన్నిహితంగా ఉంటూ వందలాది మందిని పార్టీ కార్యకర్తలుగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వారు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే సమాజం పట్ల ఇదే ఉత్సాహంతో ముందు రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయి బాధ్యతలు కూడా నిర్వహించాలని, ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ముందు కూడా అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఇదే ఉత్సాహంతో మంచి నాయకులుగా గుర్తింపును సాధించి అత్యధికంగా నాయకులను తయారు చేయాలని చెప్పేసి ఆయనకి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. మా గంజం ప్రసాద్ గారి 45వ జన్మదిన సందర్భంగా స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ వచ్చి ఆయన్ని ఆశీర్వదించారు. ప్రసాద్ నాకు అల్లుడు అవుతాడు వరుసకి. నేను చిన్నప్పటి నుంచి ఒక పట్టుదలగా కార్యదీక్షతో ఇప్పుడు 10 మందికి ఏదైనా మంచి పని చేయాలని, ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఆదుకోవాలనే మనస్సుతో ఉన్న వ్యక్తి. అందుకనే ఆయన కూడా దినదిన అభివృద్ధి చెందుతూ రాజకీయంగా ఎదుగుతూ నలుగురి సహకారాలతో, నలుగురి తోడ్పాటుతో దినదిన అభివృద్ధి చెందుతున్నారు. అలాగే ప్రసాద్, వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, వారి బంధుమిత్రులందరూ ఆయన్ని మంచిగా ఉండాలని సంతోషంగా జీవిస్తున్నారు. అలాగే నేను కూడా మా అల్లుడు ప్రసాద్ దినదిన అభివృద్ధి రాజకీయంగా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన నాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం జరుగుతుంది. అయినా కూడా మనం ఎక్కడైనా కనిపించినా, ఇక్కడ సమస్యలు ఉన్నా నేనున్నానంటూ మా సమస్యలు నెరవేరుస్తూ ఒకే పార్టీలో అంచెలంచెలుగా ఎదగటం, ఆయన ఈరోజు 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకోవటం, మా అందరి తరఫున ఆ కుటుంబ సభ్యులకు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ఎన్ని వేళలా కోరుకుంటూ పెంచుల ప్రసాద్ అన్న ఆయన వ్యాపార లక్షణాలు కానీ, ఆయన పార్టీ తరఫున కానీ, కార్యకర్తల సమస్యలు కానీ అన్ని వేళ అందుబాటులో ఉండి ఈ సమస్యను పరిష్కరిస్తున్నారంటే మాకు చాలా సంతోషకరంగా, అభిమానంగా ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోరుచున్నాం.